మాయా మాయా మాయా. Yes, yes, come in, please. చెప్పా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు? ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? ఉద్యోగం కోసం వెళ్ళాను మావయ్య. అది కాదమ్మా, ఉద్యోగానికి ఇప్పుడు అంత అవసరం వచ్చింది. అవసరం అంటారేంటి మావయ్య? మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. వైద్యానికి ఆ డబ్బు సరిపోవటం లేదు. ఇన్నాళ్ళు నన్ను ఎంతో ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు నేను ఉద్యోగం చేసి నీకు వైద్యం చేయించడం తప్పంటారా మావయ్య? తప్పని కాదమ్మా రాధా, ఎలాగైనా నిన్ను ఒక ఇంటిదాన్ని చేయాలనేది నా జీవితంలో మిగిలిన ఒకే ఒక కోరికమ్మా. ఆ కోరిక తీర్చుకోవాలి ఆస్తోనే ఈ జీవిత భారాన్ని మోస్తున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసి నాకు వైద్యం చేయిస్తానంటున్నావు. నేనంత స్వార్థపరుని కాదమ్మా, స్వార్థపరుని కాదు. పోన్లే, అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? ఉద్యోగం దొరికినంత దొరికి చేజారిపోయింది మావయ్య. అన్నట్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ చూస్తున్నారా? చూస్తున్నారు. మందులో వేసుకుంటున్నారా? వేసుకుంటూనే ఉన్నా. అవును, ఉద్యోగం దొరకకపోతే తిన్నగా ఇంటికి వచ్చేయచ్చు కదా. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఎందుకున్నావు? మీరు లోపల పదని చెప్తాను. సరే, ఉద్యోగం ఇప్పిస్తారన్నారు కదా అని అతను చెప్పినట్టు వాళ్ళ అమ్మగారి దగ్గర నాకు వచ్చిన యాక్టింగ్ అంతా చేసేసాను. గుడ్. ఆవిడ మెచ్చుకుందా? ఎంతకీ ఆవిడ పేరేమిటన్నావు? పార్వతమ్మ. బాగా పెద్ద మనం కాయట కూడా ఉంది మావయ్య. ఆవిడగారు కొడుకు అచ్చి నీలాగే ఉన్నాడు. వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అలాగే ఉండేవారేమో. మావయ్య, అన్నం దగ్గర నుంచి లేచి వచ్చేసారు. నేనేమన్నా తప్పు మాట్లాడానా? లేదమ్మా, నువ్వేం తప్పు మాట్లాడలేదు. నాకేదో జ్ఞాపకం వచ్చి భోంచేయబుద్ధి కాలేదు. అంటే నువ్వు అత్తయ్య అని పిలిచానన్నావే, ఆ పార్వతమ్మ ఆవిడెవరో కాదమ్మా, నా భార్య. నేను దైవంలో ఆరాధించే నా ప్రాణ స్నేహితుడు అలా చనిపోయాడు. అతని భార్యకు స్థానం కల్పించాలని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. అప్పటికే శ్రీధర్ ఆస్తిని పాముల్లా చుట్టేసిన తన దయాదులు ఆమెను వాళ్ళ ఇంటికి వాళ్ళగా అంగీకరించలేదు. భర్త పోయిన దుఃఖం ఒకవైపు, ఆశ్రయం లేదన్న బాధ మరోవైపు ఆమెను గొంగదీస్తుంటే నా సొంత తోబుట్టు ఆమెను తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చి ఆదరించాను. కొన్నాళ్లకు ఒక ఆడబిడ్డంగా నా చేతిలో పెట్టి ఆమె కూడా కన్ను మూసింది. ఆ ఆడబిడ్డ ఎవరో కాదమ్మా, నువ్వే. అవునమ్మా, పోగొట్టుకున్న నా స్నేహితుణ్ణి నీలో చూసుకుంటూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో కలిగిన విషాదాన్ని నేను చూసుకుంటూ మర్చిపోతున్నాను. నీ జీవితంలో ఎంత విషాదం, నీ గుండెలో ఎంత బరువు ఉందని ఒక్కనాడైనా నాకు చెప్పలేదే మావయ్య. నా బాధను ఇతరులో పంచడం ఇష్టం లేక నన్ను కూడా ఇతరులతో కలిపేశారా మావయ్య? అదే, అది కాదమ్మా నా ఉద్దేశ్యం. నీ ఉద్దేశం ఏదైనా నా బాధ్యత ఏమిటో ఇప్పుడే తెలుసుకున్నాను. అంటే నేను నీ జీవితంలో వెలిగిన కాంతిరేఖని మీరేగా అన్నారు. మరి ఈ కాంతిరేఖకి నీ జీవితంలో నీ చీకటిని తరమాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అంటే తల్లి తండ్రి లేని నన్ను మీరు చేరతీసి ఇంతవరకు ప్రేమతో పెంచి పెద్ద చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికైనా మిమ్మల్ని అత్తయ్యని కలపాలి కదా మావయ్య. నిప్పుకి ఉప్పుకి పొత్తు కుదర్చడం ఎవరికి సాధ్యం కాదమ్మా. మీరిద్దరూ నిప్పు ఉప్పు కాదు మావయ్య. ఒకరు తేనైతే మరొకరు పాలు. ఎటొచ్చి ఈ రెండిని కలిపే మార్గం వెతకాలి. ఆత్మాభిమానం గల అమ్మాయి ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఒక్క నిమిషం పట్టలేదు. కానీ ఇన్నాళ్ళైనా దాన్ని వెతికి తీసుకురావడానికి నీకు కుదరలేదురా. నన్నేం చేయమంటావమ్మా? నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా కదా. రేపు మాపో ఎక్కడో చోట కనిపిస్తుంది, కాళ్ళు చేతులు కట్టి నీ కాళ్ళ పడేస్తాను. సరే నోర్మై సార్. ఎవడాయన పొద్దునే అసలే తిట్లు తింటే ఎక్కడ? నేను సార్ మీ శ్రీమతి గారిని తీసుకొచ్చేసాను సార్. తీసుకొచ్చేసాను సార్. బాగున్నావమ్మా? అదేంటి నీతో వచ్చావేంటి నువ్వు? పైకి నేను శ్రీమతి అంటాడేంటి? బాధేవారండి, ఈయన భార్యని శ్రీమతి అనక ఇంకేమంటారమ్మా? అబ్బే,
వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలేదా? పెళ్ళయిందని పైగా ఈవిడికి కొంచెం పిచ్చి అని కూడా చెప్పారే. పెళ్ళి అంటేనండి ఇవాళ రేపు ఎలాగో పెళ్లి అవుతుందో అందుకని అయిందని చెప్పేశాను. ఈ పిచ్చి అంటే అమ్మ ప్రతి మనిషికి వ్యాపకం అంత వేరే ఉంటుంది కదా, ఈవిడికి కాస్త ఎక్కువ ఉంది అంతే. అందుకే సరే గాని నువ్వు ఇంతకు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్ళింది అని అడగండి, నాకు ఎక్కడ దొరికింది అని అడగండి. నేనేం మీకు దొరకలేదు. నేను ట్రైన్ దిగి ఇక్కడికే వస్తుంటే స్టేషన్ లో నన్ను పట్టుకున్నారు. పట్టుకోగా విడిచి పెడతాను అనుకున్నారా? ఎవరు ఏ ఇంట్లోంచి పారిపోయినా ఇట్టే పట్టేయగలరు. అయినా వయసులో ఉన్న ఆడపిల్ల ఇలా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు కాదు. ఇలా వెళ్ళలేదండి, ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళిందా? ఎలా వెళ్ళినా తప్పే కదండి. ఆఫ్ కోర్స్ నేను ఈ ఊళ్ళో ఉన్నంత కాలం మీరు ఎన్నిసార్లు ఇల్లు విడిచిపెట్టి పారిపోయినా అన్నిసార్లు వెతికి పట్టుకొచ్చి అప్పచెప్పగలను. చూడండి బాబు, మీ పేరేంటో గాని. నా పేరు డి ముహూర్తం. డి అంటే దుర్రా బర్రా అండి. అబ్బాబా దుర్రేనండి, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. సారీ. డి అంటే అది మా ఇంటి పేరు. నా అసలు పేరు ముహూర్తం. వెరసి నా పూర్తి పేరు దుర్ముహూర్తము. ఎవడో దుర్ముహూర్తం అనగానే ఇదేదో అపశకునం అనుకుని మీ ముఖంలోని కవలికలన్నీ మారిపోయాయి. దుర్ముహూర్తము నా పేరు మాత్రమేనండి. నాకు ఎవరెదురు పడ్డా సరే అదంతా మంచి ముహూర్తమే. సర్లేండి, మీరు చేసిన ఈ సహాయానికి మేమేమైనా. మీరేమి చేయక్కర్లేదమ్మా. నేను చేస్తున్న డ్యూటీకి గవర్నమెంటే నాకు జీతం ఇస్తుంది. ఈ వంట జీవితానికి అదే ఎక్కువ. అయితే మీకు ఇంకా పెళ్లి కాలేదా? పెళ్ళయిందమ్మా, కానీ నా భార్య. అయ్యో పాపే, దేవుడు చిన్న చూపు చూశాడన్నమాట. భగవంతుడు చిన్న చూపు చూడలేదమ్మా, భగవంతుడు పెద్ద చూపే చూశాడు. పోలీసు గుండి కాబట్టి తట్టుకున్నాను. నా కథంతా మీరు వింటే మీ ముగ్గురు మనసులో ఐసులాగా కరిగిపోయి నీళ్ళు అయిపోతాయి. నా భార్య నన్ను చిన్న చూపు చూసి నన్ను విడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మరి మీరు వెతకలేదా అండి? వెతికాను బాబు, కానీ నా భార్య కనపడలేదు. అన్ని కేసుల్లోనూ సక్సెస్ అయ్యాను, నా సొంత కేసులోనే ఫెయిల్యూర్ అయ్యాను బాబు. చాలా విచారం. ఉండు బాబు. అమ్మా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఆడపిల్ల మగపిల్లవాడు ఒకళ్ళొకరు చూసుకుని అర్థం చేసుకుని అగ్ని సాక్షిగా పెళ్ళాడి భార్యాభర్తలు ఎందుకు అవుతారు? చిలకా గోరింకలాగా ఉంటూ 4 బిడ్డలను కానీ హాయిగా సంసారం చేసుకోవాలనే కదా. మరి అలాంటప్పుడు ఆ భార్య హఠాత్తుగా ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆవిడ ఏమంటారో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. మీరు చెప్పలేరు. ఈ విధంగా ఇప్పటి వరకు నా చేతి మీదుగా 100 కేసులు పూర్తి చేశానమ్మా. పోనీలేండి, ఆ పుణ్యం మిమ్మల్ని మీ భార్యతో కలుపుతుంది. ఎంత చల్లని మాట చెప్పి ఆశీర్వదించారమ్మా. మీ నోటి మాట ప్రకారం నా భార్య నాకు దొరికితే వెంట పెట్టుకుని మీ దగ్గరికి తీసుకొస్తానమ్మా, మీ ఆశీర్వాదం పొందటానికి. వస్తానమ్మా. వస్తాను బాబు. చాలా థ్యాంక్స్. పర్వాలేదు. కాఫీ. సారీ రాధ, ఆ రోజు అనుకోకుండా క్లబ్లో నీ మీద ఆవేశపడినందుకు చాలా బాధపడుతున్నా. మనలో మనకి సారీ ఎందుకులే బావా. బావా ఇదేంటి, ఏమిటి కొత్త మలుపు? మలుపు కొత్తది అయినా వరస పాతదిలే బావా. మళ్ళీ బాగుంటుంది. బావని బావా అనకుండా పాల్కోవాటారా? ఇదిగో మీ అమ్మగారు నాకేమవుతారు? అత్తగారు అవుతారు. వాళ్ళకి మీరేమవుతారు? అవును, నాకు తెలియగలుగుతాను. నీకేమైనా బావ పిచ్చి పెట్టిందా? ఏదో ఆపద్ధర్మం కొద్దీ నా ప్రియురాలుగా నటించమంటే పర్మనెంట్ గా సెటిల్ అయిపోతామేంటి? మన ఇద్దరం ఫ్యామిలీని పుట్టప్ చేసేదాకా ఇలా సెటప్ అవక తప్పదు బావా. బావా బావా పాల కోవా.